పెట్టుబడి సాయం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసాను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు వేస్తామని వెల్లడించారు. ఇప్పటికే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని చెప్పారు. అసెంబ్లీలో చర్చించి విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. మారీచ సుబాహులు వచ్చినా సరే రైతు భరోసా ఆపలేరన్నారు. వరికి 500 బోనస్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. 5 సంవత్సరాల పూర్తి కాలంలో రైతులకు ఉన్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని మేము చేసి రైతుల పట్ల రైతు పక్షపాతిగా మా ప్రభుత్వం ఉన్నదని మేము నిరూపించుకున్నాము. అది రుణమాఫీ విషయం. రైతు బంధు మీరు వానాకాలం బకాయి పెడితే మేము వచ్చినంబడే ఆ బకాయి ఇచ్చినాం. ఇప్పుడు నేను మళ్ళీ రైతులకు మాట ఇస్తున్నా, సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది సోనియమ్మ గ్యారంటీ, ఇందిరమ్మ ప్రభుత్వము. ఏ రైతులు ఎలాంటి మారీచులు సుబాహులు వచ్చి మీకు అబద్ధాలు చెప్పి ఆనాడు పురాణాలలో విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ముఖ్యంగా మారీచుడు సుబాహులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాపలా కాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిండ్రో, ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తరువాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి. ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి మారు వేషంలో వస్తూనే ఉంటారు. ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈ రోజు మారు వేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు. ఈ మారీచులను మీరు విశ్వసించకండి. సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది. పెట్టుబడి సాయం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసాను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. పలు అంశాలు కూడా ప్రస్తావించారు. దాంట్లో ప్రధానంగా రైతు భరోసా అంశం పైన కూడా ప్రధాన చర్చ నడిచింది ఈ రోజు. అయితే నిన్న పాలమూరులో జరిగిన రైతు పండుగలో వేలాది మంది రైతులు పాల్గొని ఆశీర్వాదం ఇచ్చారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అలాగే రైతుల ఆశీర్వాదం ప్రభుత్వానికి గొప్ప శక్తిని ఇచ్చింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 568 రైతు వేదికల నుంచి లక్షలాది మంది రైతులు రైతు పండుగలో పాల్గొన్నారు. వాస్తవాల ప్రాతిపదికన మా ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటుంది. 16,000 మిగులు బడ్జెట్ తో 69,000 కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది, తెలంగాణ ఇచ్చిందంటూ కూడా ఆయన ప్రస్తావించారు. కేసీఆర్ నుంచి కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి 7 లక్షల కోట్ల అప్పుతో మా ప్రభుత్వం ఏర్పడింది. 7 లక్షల కోట్ల అప్పు పైన నెలకు 6,500 కోట్లు మిత్తి చెల్లించే పరిస్థితి ఉంది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. 7 లక్షల కోట్ల అప్పు ఉందన్న సంగతి ఏ సందర్భంలో కూడా కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ప్రజలకు చెప్పలేదు. అద్భుతమైన పరిపాలనను అందిస్తున్నామని, బంగారు తెలంగాణగా మారుస్తున్నామని అబద్ధాలు చెప్పారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 9న అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాము. రాష్ట్ర పరిస్థితి ఎలా దిగజారిందో ప్రజలు అర్థం చేసుకోవాలి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ అధైర్యపడకుండా ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నాము. రైతును రాజు చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అలాగే రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీ, ఎరువులు, మద్దతు ధర, ఉపాధి హామీ పథకం లాంటి వాటితో రైతులను ఆదుకుంటున్నామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. 2023 వానాకాలం రైతు బంధు కేసీఆర్ ఎగ్గొట్టారు. మేము అధికారంలో రాగానే 7,625 కోట్ల రూపాయలను రైతు బంధు కింద చెల్లించాము. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారము 2 లక్షల రుణమాఫీ చేశాము. 25 రోజుల్లో దాదాపు 22,22,067 మంది రైతులకు 17,800
69 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాము. మహబూబ్ నగర్ లో 2,747 కోట్ల రూపాయలు రుణమాఫీని 4వ విడతగా చేశామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మొత్తం 25,35,964 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాము. స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు 29 రాష్ట్రాల్లో ఎక్కడ ఇంత తక్కువ సమయంలో దాదాపు 20,616 కోట్ల రుణమాఫీ చేయలేదు. దేశంలోనే ఇది గొప్ప రికార్డు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు కూడా ₹1,00,000 రుణమాఫీ సరిగా చేయలేదు. మొత్తం ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 4 విడతల్లో చేశారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో ఔటర్ రింగ్ రోడ్డును అమ్మి 11,000 కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారు. 4.5 ఏళ్లు రుణమాఫీ చేయకపోవడం వల్ల వడ్డీ కింద రైతులు దాదాపు 8,577.97 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. బీఆర్ఎస్ రెండోసారి చేసిన రుణమాఫీ కేవలం 3,331 కోట్లు మాత్రమే. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ ఎలాంటిదో రైతులకు తెలుసు అంటూ కూడా ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ రుణమాఫీతో రైతులు ఆనందంగా ఉన్నారు. కేసీఆర్ పెట్టిన రైతు బంధు బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది. రైతు పక్షపాతి అని మేము నిరూపించుకున్నాము. అలాగే సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా వేస్తాం. ఇందిరమ్మ ప్రభుత్వంలో సోనియమ్మ గ్యారెంటీ అమలు అయి తీరుతుంది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్పారు. ఎలాంటి మారిషులు వచ్చి అబద్ధాలు చెప్పిన రైతులు నమ్మొద్దంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. సోనియా గ్యారెంటీగా నేను చెబుతున్న సంక్రాంతి తర్వాత రైతు భరోసా పడుతుంది అంటూ కూడా చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. రైతు భరోసా విధి విధానాలపైన మంత్రివర్గ ఉపసంఘం వేశాము. అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా విధి విధానాలపై చర్చించి ఖరారు చేస్తాము. అలాగే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపించాము. రైతు భరోసా కూడా ఇచ్చి తీరుతామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. మారువేషంలో వచ్చే మారిషులు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళ మాటలు నమ్మొద్దంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సన్నవడ్లకు ₹500 బోనస్ పై కొందరు అపోహలు సృష్టించారు. వరి కొనుగోలు కేంద్రాలను మూసివేస్తామని వరి వేసుకుంటే ఉరేనని కేసీఆర్ గతంలో అన్నారు. మా ప్రభుత్వం మాత్రం సన్నవడ్లు పండించండి బోనస్ ఇస్తామని చెబుతోంది. ఇప్పటి వరకు 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మా ప్రభుత్వం సేకరించింది. వచ్చే సీజన్ కూడా ₹500 బోనస్ కొనసాగుతోంది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణ సోనా బీపీటీ హెచ్ఎంటీ లాంటి వంగడాలు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది. తెలంగాణ ప్రజలు ఎక్కువగా తినే బియ్యం కూడా ఇవే. తెలంగాణ భూముల్లో పండే ధాన్యాన్నే పేదలకు రేషన్ దుకాణాల్లో ఇవ్వాలని అనుకుంటున్నాము. సంక్షేమ హాస్టల్లో పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడతామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు దగ్గరగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మీడియా మరింతగా రైతులకు చేరవేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ₹2,00,000 వరకు 100% రుణమాఫీ పూర్తయిందంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్పారు. రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ అయింది. రుణమాఫీకి రేషన్ కార్డుకు సంబంధం లేదు. దీర్ఘకాలిక రుణాలను కూడా బ్యాంకులు పంపించాయి. అందుకే 31,000 కోట్లకు పెరిగింది. తప్పుడు సమాచారం ఇస్తే శిక్షలు తప్పవని చెప్పడంతో బ్యాంకుల వివరాలు సరిచేసి ఇచ్చాయి. దాంతో పాటు మరో సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. గుజరాత్ లో మద్య నిషేధం ఉందని బీజేపీ చెబుతుంది. కావాలంటే అక్కడ ఏ బ్రాండ్లు దొరుకుతాయో తీసుకువెళ్లి చూపిస్తానంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డికి తెలంగాణతో ఏం సంబంధము, మాట్లాడడానికి ఏం అర్హత ఉంది అంటూ కూడా ఎద్దేవా చేశారు. కేంద్రంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు, మేమిచ్చిన హామీలపై చర్చించడానికి మేము సిద్ధం అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఈ అసెంబ్లీ సమావేశాలు, శీతాకాల సమావేశాల్లో కూడా విధి విధానాలు రూపొందించి కూడా రైతు భరోసా ఇస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు తెలిపారు. వైశాలి.